దిలీప్ గారు ఎలా చూస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ను నమ్ముతున్నారా? ఎందుకంటే మనం చూసాం ఖచ్చితంగా, అంటే కన్యాకుమారి వరకు, కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ మనం చూసాం, జోడో యాత్ర చేశారు. ఈసారి బ్రహ్మాండంగా ఉంటే రిజల్ట్ అనే విధంగా అనుకున్నాం, కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆ స్థాయిలో కనిపించలేదు. ఇది ఏంటి నిజంగా నేను ఇంతకుముందు అన్నట్లు ఇవన్నీ నమ్మే పరిస్థితి లేదంటారా? ఈ పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా, ఏదైతే ఈ పార్టీలు, ప్రధాన పార్టీలు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతాయి అనుకోవచ్చా? మీరు నమ్ముతున్నారా లేదా? దీన్ని ఏ రకంగా చూస్తారు? ఎగ్జిట్ పోల్స్ అనేది చిన్న చితకా సంస్థలని ఖచ్చితంగా రెస్పెక్టివ్ పార్టీస్ హైర్ చేసుకొని వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతులు డబ్బులు ఇచ్చేయించేటువంటిది. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం వాళ్ళ లాంగ్ టర్మ్ రెప్యుటేషన్ కోసం ఇంపార్షియల్ గా వాళ్ళ క్రెడిబిలిటీ కోసం సర్వే చేసేటువంటి సందర్భాలు చాలా సందర్భాలు చూసాం. అట్లాంటి పెద్ద హౌసెస్ కూడా కొన్ని పార్టీలకు వాళ్ళ పెయిడ్ ఏజెంట్స్ గా పనిచేయడం కూడా చూస్తాం. అయితే ఎట్లా చేస్తారు సర్వే అనే దాని మీద ఒక అసెంబ్లీ రిజల్ట్ కావాలనుకోండి, మినిమం 5,000 శాంపిల్స్ తీసుకోవాలి, ఫెయిర్ గా ఉండాలంటే దాని రిజల్ట్. పార్లమెంట్ వచ్చింది అనుకోండి, 15,000 శాంపిల్స్ తీసుకోవాలి. ఇవి ఎట్లా ఉండాలి? మళ్ళీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్, అర్బన్ ఏరియాలో చేయాలి కొంత, రూరల్ ఏరియాలో కొంత చేయాలి, యూత్ లో చేయాలి, 18 to 30 ఒక ప్యాటర్న్ ఉంటుంది, రిటైర్డ్ వాళ్ళది ఒక ప్యాటర్న్ ఉంటుంది, రైతులది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇవన్నీ కూడా శాంపిల్ అన్నది అది కలిసి రిఫ్లెక్టివ్ ఉండాలి. రిఫ్లెక్ట్ ఉంటే ఫెయిర్ ఇండికేషన్ ఉంటుంది ఎట్లా చేశారు. విత్ ఆల్ దట్ మీరు అన్నట్టు ఇంత కష్టపడి మీరు చేసినా కూడా 100% యాక్యురసీ ఉండాలని లేదు, బట్ ఫెయిర్లీ ఇండికేటివ్ ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఇన్ని సర్వే సంస్థలు ఈరోజు నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అబ్కీ బార్ 400 పార్ అనేది కాకపోయినా వాళ్ళకు గతంలో ఉన్న 303 దిశలో 240కి తగ్గవేమో నేను అనుకుంటాను. కాంగ్రెస్ ఆ మాట అనకూడదు, బట్ అన్ని సంస్థలు ఆ రకమైన ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏమో మరి వి రియలీ డోంట్ నో. ప్రకాష్ రెడ్డి గారు ఇంకా పార్టీలో చాలా చక్కగా చెప్పాడు, 48 hours వెయిట్ చేస్తే అయిపోయి ఇప్పుడు ఎందుకని. సో నేనేమంటున్నానంటే ఈవెన్ ఇక్కడ కూడా మనం 50-50 అనేది లోకల్ వరకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీ సీట్స్ కూడా అది ముందు నుంచి కూడా ఇండికేషన్ ఉంది. నేను యాక్చువల్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్ కూడా, మేము కూడా సర్వే చేయించి చూస్తే మాకు కూడా వచ్చిన రిపోర్ట్ అంటే 9+7 అనేది మాకు కూడా వచ్చింది ఇండికేషన్. 9-7 ఒక సీటు అటు ఇటు కావచ్చు, సెక్యూరిటీ వివరం కూడా చెప్పలేం కదా. 9 కాంగ్రెస్ కి 7 బీజేపీ అనేది మాకు అంచనాలు. సో ఆ విధమైన పద్ధతిలోనే ఈ రోజు నిన్న చూస్తే ఎగ్జిట్ పోల్స్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి అదే ఉండొచ్చు. 1 or 2 సీట్స్ ఎప్పుడైనా కూడా ఎవరు చెప్పలేరు, సఫారీస్ చెప్పలేరు, మీరు చెప్పలేరు, మేము చెప్పలేరు. అది యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. పోల్ మేనేజ్మెంట్ అనే వాడు నేను డిప్లొమాటిక్ గా వాడుతున్నా, ఆ పోల్ మేనేజ్మెంట్ ఏంటో మీకు తెలుసు. సో గతంలో అసలు మద్యం కానీ డబ్బు పరిస్థితి పార్లమెంట్ సెగ్మెంట్ లో పంచడం అనేది ఎప్పుడు వినలే మనం. ఈసారి అన్ని పార్టీలు మరి ఎగబడి మరి దాంట్లో రిసార్ట్ అయిపోయినాయి. తక్కువ అమౌంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అది విచిత్రమైనటువంటి పరిస్థితి మన దగ్గర. అప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్ వల్ల కొంత మీరు ఎస్ అనుకుంటే నో కావచ్చు, నో అన్నది ఎస్ కావచ్చు. ఎవరు ఎఫెక్టివ్ చేశారు, ఎవరు ఎంతమంది రీచ్ అయ్యారు, ఇవన్నీ కొన్ని ఏరియాస్ లోపల అట్లా ఈ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఓటర్ని. పేరుగా పోలింగ్ అనేది జరగదు. కానీ ఒకటి దిలీప్ గారు, ఒక పాయింట్ ఇక్కడ దిలీప్ గారు, ఇప్పుడు సరే మీరు సర్కార్ ఏర్పాటు చేసి 5 నెలల్లో అయిపోతుంది. సో ప్రజల్లో ఏంటి అప్పుడే ఉన్న వ్యతిరేకత వచ్చిందా? మనం అనుకున్నాం ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ స్థాయిలోనే ఎంపీ స్థానాలు కూడా ఇక్కడ రాబోతున్నాయి, ఒక 13-14 రావచ్చు కాంగ్రెస్కి అనుకున్నాము. సో ఇక్కడ 50-50. అన్ఫార్చునేట్లీ మీరు అన్నది కరెక్ట్. ఈ 6 హామీలు ఏవైతే గ్రౌండింగ్ లోపల డిలే జరిగింది, ఈ లోపల 100 days లో పరిపాలన, 100 days లో అసలు వాస్తవ పరిస్థితులు ఆకలింపు చేసుకొని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్ లైన్ చేసుకొని, ఎక్కడ అప్పు ఉంది, ఎక్కడ సప్పు తెచ్చుకోవాలి, ఇవన్నీ చూసుకునే లోపల మీకు ఎలక్షన్స్ వచ్చి పడ్డాయి. ఈ ఎలక్షన్స్ రాగానే ఈ 6 హామీల్లో 5 ఇంప్లిమెంట్ చేసాం, ఒకటి చేయలేదు. క్రాప్ కూడా ఈ క్రాప్ కాదు నెక్స్ట్ క్రాప్ ఇస్తాం అని అనుకుంటూ రైతు బంధు వేయలేదని విపక్షాలు గగ్గోలు పెట్టే సందర్భం లోపల మేమేం చేసామంటే అది క్రోడీకరించడానికి సమయం దొరకలేదు కాబట్టి స్ట్రైట్ పాత డాటా ప్రకారంగా అందరికి చివరి వారికి కూడా 100 ఎకరాలు 200 ఎకరాలు తప్పుపట్టిన మేము కూడా ఎట్లా తీసుకుంటే అమలు చేసాం. అది మాకు కొంత లాభం జరిగింది. కానీ కొన్ని హామీలు 2,500 అకౌంట్ లో వేయాలి, అది పడలేదు. ఫైనాన్షియల్ పరిస్థితి కరెక్ట్ లేదు, అదంతా మీరు సర్దుకోవడానికి మాకు ఇంకో 2 నెలలు టైం పడుతుంది. ఇవన్నీ ఇతర హామీలు 5 ఇచ్చినా కూడా విపక్షాలు విపరీతంగా అనుకోకుండా ఆ టైంలో కొద్దిగా పవర్ కట్స్ అక్కడ ఇక్కడ రావడం, అదేవిధంగా మీకు వర్ష ప్రాబ్లంలో కరువు రావడం, నీళ్ల కుండలు బయటకు కనపడడం, ఇవన్నీ కొంత ఇంపాక్ట్ చేసింది. సో ఈ 100 రోజుల లోపల వీళ్ళు చేయలేదండి, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడానికి ఒక ఆస్కారం ఏర్పడి దాని ఇంపాక్ట్ అనేది కాస్త ఒకటి ఉంది. ఇంకో ఇంపాక్ట్ ఏంటంటే అసెంబ్లీ టైంకి వచ్చేట 39% పోల్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దారుణంగా కొలాప్స్ అయిపోయినాయి ఎంపీ వచ్చేవారు కదా.
ఇంతవరకు పడిపోయాయి అంటే ఈవెన్ 10% కూడా పడిపోయాయి. మరి మిగిలిన ఒక పాయింట్ ఇక్కడ ఒకటి దిలీప్ గారు ఒక పాయింట్ ఇక్కడ మనం చూసాం ప్రచారంలో పదే ముఖ్యమంత్రి కామెంట్ చేసేవారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి అయిపోయా, అక్కడ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ అని పెట్టారు బీజేపీని గెలిపించేందుకు. నిజమేనా ఆ పరిస్థితి వల్ల ఈరోజు పెరిగింటుందా బీజేపీకి? అదే చెప్తున్నా మీకు అనూహ్యంగా 8 ఎమ్మెల్యేలు ఉంటే మామూలుగా అయితే 2 ఎంపీ సీట్లు రావాలా. కానీ మీకు ఈరోజు మనమే అంటున్నట్టుగా 6-7 సీట్లు పెరగడానికి కానీ లేదా మీరంటే 50-50 రావడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఓట్ బ్యాంక్? ఇది సడన్ ఎక్కడ ఎమర్జ్ అయింది? మీరు అన్నట్టు ఒకటి మా హామీల ఫెయిల్ ఉన్నది విపరీతంగా విషయం కక్కిన విధానం ఒకటి. రెండోది కొలాప్స్ అయినటువంటి ఆ ఓట్ షేర్ స్టేట్ 5 to 10% బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది. అది ఓపెన్ సీక్రెట్. అది వాళ్ళ క్యాడర్స్ ఎట్లా మనకు తెలియదు, బీజేపీ కంటే కాంగ్రెస్ ఓడగొట్టేయని చెప్పే పరిస్థితి చూసాం. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ వల్ల అనూహ్యమైనటువంటి పద్ధతిలో బీజేపీ కొన్ని ఊహించని ప్లేస్ లో కూడా పుంజుకుంది. సో ఇవన్నీ మనం వేరియస్ ఫ్యాక్టర్స్ లో ఇది మెయిన్ ఫ్యాక్టర్ ఓట్ షిఫ్ట్ కావడం. రైట్, ఒకసారి మనం ఏపీ విషయానికి వెళ్దాం. జగదీష్ గారు, చంద్రబాబు నాయుడు ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరితో జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రేపు కౌంటింగ్ దగ్గర అందరూ ఉండాలి మీరు, ఎందుకు అంటే అల్లర్లు జరిగే అవకాశం ఉంది అనే విధంగా కామెంట్ చేశారని తెలిసి నిజంగా పరిస్థితి ఉందా? రేపు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఏమైనా అటు ఇటు జరిగితే ఈ పరిస్థితి జరుగుతుందా? ఎందుకు అంటే మనం చూసాం